ఏంటి చాలా మళ్ళీ హార్డ్ డిస్క్ పట్టుకొచ్చారు తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి. మీకు ఎప్పుడు తిరుమలలో కంట్రోల్ తప్పుతుందని ఎప్పుడు అనిపించింది? ఏ అంశాలు అనిపిస్తుంది మీకు? అంటే మాది నెల్లూరు నాయుడుపేట దగ్గర సౌటూరు అని ఒక గ్రామం. ఓకే. మాకు చెన్నై ఎంత దూరమో అంతకన్నా తక్కువ దూరంలో తిరుపతి తిరుమల ఉంటుంది. సో మేము చిన్నప్పటి నుంచి వెళ్తా ఉన్నాం. మా నాయన పేరు వెంకటాద్రి నాయుడు, మా పేరు పద్మమ్మ. అది కూడా దేవుడి దేవుళ్ళు, ఆ 2 పేర్లు కూడా కలిసినాయి. నా పేరు ప్రసాద్. అలా మేము చిన్నప్పటి నుంచి వెళ్తున్నాం. అక్కడ ప్రపంచంలో నలుదిక్కుల నుంచి వస్తారు, అన్ని రాష్ట్రాల నుంచి వస్తారు, అన్ని భాషలు, అన్ని కులాలు, అన్ని మతాలు కూడా వస్తాయి అక్కడికి. కాబట్టి మేము చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాను. బట్ ఈ జగన్మోహన్ రెడ్డి 2019 తర్వాత ఎప్పుడైతే సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాడో ఆ రోజు నుంచి కూడా ఆ పైన ఉండేటువంటి దైవత్వాన్ని కానీ, హిందుత్వం యొక్క విశిష్టతను కానీ, అక్కడ ఉండేటువంటి ఏదైతే ప్రసాదం కానీ, అన్నదానం కానీ, అక్కడ చుట్టుపక్కల రౌండ్గా ఉండే పరకామని కానీ, సామాన్య భక్తులు నడుచుకుని వెళ్ళే వాళ్ళకి ప్రాధాన్యత కానీ, 1 కాదు 2 కాదు 3 కాదు, పైన మొత్తం క్రిస్టియానిటీ కానీ, ఎవరైతే బోర్డు మెంబర్లుగా చైర్పర్సన్లుగా పనిచేస్తారో వాళ్ళందరినీ కూడా క్రిస్టియానిటీని పెట్టడం, క్రిస్టియన్స్ని కూడా పైన ఉంచి దేవుని యొక్క ప్రాధాన్యతను తగ్గించడానికి అడుగేయడం కూడా అన్ని. అంటే అతను కావాలనే భారతదేశంలో ప్రపంచంలో అద్భుత స్థాయిలో ఉన్న వెంకటేశ్వర స్వామి యొక్క కీర్తిని తగ్గించి, విశిష్టతను తగ్గించి, క్రిస్టియానిటీని పెంచి, భక్తులకు కూడా భయాన్ని ఏర్పాటు చేసి పులులు లాంటివి పంపించి ఎర్రచందనం కొట్టడం, ఎర్రచందనం నుంచి పులులు పరిగెత్తడం, కింద నుంచి పైకి వెళ్ళే వాళ్ళకి వ్యంగ్యంగా ఒక కర్ర ఇవ్వడం, పైకి వెళ్తే అన్నం సరిగ్గా ఉడకపోవడం, కూరలు సరిగ్గా ఉండకపోవడం, కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఉన్న అన్నంలో ఫార్ములా పోవడం, ప్రసాదంలో ఫార్ములా పోవడం, పైన ఉండేటువంటి పూజారులు కూడా అణిచివేతకు గురివేయబడి ఆ కంఠం దగ్గర కత్తులు కూడా పెట్టించుకుని భయపడిన సందర్భాలు కానీ, ఇవన్నీ 1 కాదు 2 కాదు 3 కాదు. తిరుమలలో ఇంతకు ముందు ఉన్నటువంటి, అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ప్రభుత్వంలో అంతకుముందు ఉన్నటువంటి అందరి సీఎంలు, ఆ బోర్డు చైర్మన్లు హయాంలో 100% ఏదైతే దైవత్వం, హిందుత్వం కాపాడేటట్టు ఉన్నిందో, ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి, ఈ కిరాతకుడు, ఈ అరాచకుడు వచ్చిన తర్వాత పూర్తిగా వెంకటేశ్వర కన్నీళ్ళు పెట్టుకునే స్థాయికి హిందుత్వం దిగజారిపోయింది. దాన్ని అడిగితే చంపేస్తున్న భయంతో కూడా ఎవరు అడగలేకపోయినారు. కాబట్టి నేను చెప్పడం కాదు, భక్తులు, అక్కడుండే పరిస్థితులు, ఒక్కొక్కరు ఏమేమి మాట్లాడుకున్నారో, ఎవరెవరు ఏమేమి అనుకున్నారో, ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క కొండ మీద జరిగిన ఆ పరిస్థితులు మనం సాక్ష్యాలతో సహా చూద్దాం. మొత్తం ఇవన్నీ చూడండి ఒకసారి. ఓకే, ఆర్పీ గారు తీసుకొచ్చినట్టు వీడియో ఒకసారి ప్లే చేసి చూద్దాము. భక్తుడు నిన్న ఉదయం 6 గంటల నుంచి ఈరోజు ఉదయం 6:30 వరకు దర్శనం అయింది. ఒక తిండి లేదు, చిప్పలు లేవు. లైన్ వచ్చేసి చాలా ఊరల్లో తిప్పినారు. ఒక 7 కిలోమీటర్లు 8 కిలోమీటర్లు తిప్పినారు. 60 ఏళ్ళు దాటిన వాళ్ళు చాలా అగసాట్లు పడినారు. నా సర్వీస్ 45 సంవత్సరాల నుంచి తిరుమలకు వస్తున్నా. నేను ఇంత అగసాట్లు ఏ సంవత్సరం పడలేదు. ఇదే నేను అగసాట్లు పడేదే ఫస్ట్. ఇంతమంది ఎంత బాగుండేదో, భోజనం పాటు చేస్తారు. ఇలా చెప్పానండి, ఎవరు కోపం వచ్చినా కాదు కానీ ప్రజలు చెప్పాలి కాబట్టి చెప్తున్నా మా అభిప్రాయం. ఇబ్బంది ఉంది, బాగా జనం ఉన్నారు. తర్వాత ఫ్రీ దర్శనం అని వస్తే అక్కడి నుండి దగ్గర 10 కిలోమీటర్లు తిప్పించారు. 10 కిలోమీటర్లు పోను, కనీసం కూర్చోబెడితే బాగుంటుంది. ఆ రెస్ట్ లేకుండా ఓకే, ఈ ఫ్రీ దర్శనాలు వీళ్ళు చెప్పిన దాంట్లో 3 ఎలిగేషన్స్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసి కిలోమీటర్ల మేర లైన్ పెంచారు, అన్నం క్వాలిటీ బాగాలేదు, ప్లస్ దాంట్లో ఇంకొకటి ఈ ఫ్రీ దర్శనాలకు సంబంధించి చిన్న చూపు చూస్తున్నారు. అదే అంటే కొన్ని సంవత్సరాల క్రితం 2019 ముందు వరకు కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉన్నప్పుడు కింద నుంచి భక్తులు ఎవరైతే వస్తారో వాళ్ళ కోసం ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు ఉండేటివి. అంటే ఎట్లా అంటే కాలినడక వచ్చేవాళ్ళు, మోకాల నడక వచ్చేవాళ్ళు, కొంతమంది పసుపు కుంకుమ రాసుకొని వచ్చేవాళ్ళు, అడుగడుగున కొబ్బరికాయ కొట్టేవాళ్ళు. ఆ ముడుపులు చెల్లించుకోవడానికి కింద నుంచి కొన్ని కోట్ల రూపాయలు ఉండే ఆస్తుపరులు కూడా, పైన కోట్ల రూపాయలు హుండీలో వేసే వ్యక్తిత్వం ఉండేవాళ్ళు కూడా కింద నుంచి నడుస్తూ ఉంటే మీరు నమ్మరు, ఏ 100 మెట్టుకో 150 మెట్టుకో సాంబార్ రైసు, అంటే దేవుని సన్నిధిలో దేవుని ఫార్ములాతో ఎవ్వరికి, అంటే మన ఇంట్లో కూడా మనం సాంబార్ చేసుకుంటాం కానీ ప్రపంచంలో ఎక్కడా దొరకని ఒక టైప్ ఆఫ్ స్మెల్తో, ఒక రుచితో ఉండే సాంబార్ రైసు, దాంట్లో మునక్కాయ తమాషాగా ఉండేది. రెండోది అది వడ్డించే విధానం కూడా చాలా బాగుంటుంది, ఒక సపరేట్ ఉంటుంది. అది లేదు ఈరోజు. దాని తర్వాత కార్డ్ రైస్ పెట్టేవాళ్ళు, అర్థమైందా? ఒరిజినల్ పెరుగుతూ ఉండేటువంటి కార్డ్ రైస్ పెడితే భక్తులు చెప్పేవాళ్ళు మిగల్చబాకండి, ఎన్నిసార్లైనా పెట్టించుకోండి అనేవాళ్ళు. అది లేదు. మజ్జిగ ఉండేటివి, మసాలా మజ్జిగ లాంటివి, అవి లేవు.
పైకి వెళ్ళగానే చిన్నపిల్లకాయలకి కూడా మిల్క్ ఇచ్చేవాళ్ళు, ఒరిజినల్ పాలతో కూడిన చక్కటి పాలు ఇచ్చేవాళ్ళు, అవి లేవు. పైన జీడిపప్పుతో కూడినటువంటి ఉప్మా ఇచ్చేవాళ్ళు, అవి లేవు. మంచినీటి సదుపాయం ఉండేది, అది లేదు. బాత్రూములు క్లీన్గా ఉండేటివి, అవి లేవు. ఒక్కొక్క మెట్టు చాలా క్లీన్గా, అంటే పై నుంచి ఓంకార నాదాలు కింద, అంటే తిరుపతిలో ఉండే కింద మెట్టు వరకు వచ్చేది, అవి లేవు. ఈరోజు హుండీలో డబ్బులు వేస్తూ ఉంటే ఆ డబ్బులు హుండీలో ఏదైతే వేస్తారో అది జగన్మోహన్ రెడ్డి తొత్తులకి కానీ, క్రిస్టియన్స్ వాళ్ళ పర్సన్స్కి కానీ పూర్తి స్థాయిలో వాళ్ళ నిలువు దోపిడీ కావచ్చు, వాళ్ళు వేసే మంగళసూత్రాలు కావచ్చు, వాళ్ళు చేసే మొత్తం ఏదైతే ఉందో అవన్నీ కూడా అంటే ఇంతకుముందు పరకామని ఉండేది, అక్కడక్కడ లెక్క పెట్టేవాళ్ళు. ఈ విధానాలను ఎందుకు మార్చేసారంటే ఆ హుండీలో పడే డబ్బుల్ని వ్యంగ్యంగా చూడడం, ఆ హిందూ ధర్మాన్ని ఏదైతే ఉందో, సనాతన హిందూ ధర్మం ఏదైతే ఉందో అది దేవుడికి సన్నిధికి వెళ్ళాలి, అది ఒక భక్తి పారవస్యంలో లెక్క పెట్టాలి, అది గుడికి సంబంధించినటువంటి పరిస్థితులు వినియోగించాలి కాకుండా జగన్మోహన్ రెడ్డి అప్పులు కట్టాలి, లేదంటే వాళ్ళ తొత్తులు తాగే ముందుకి బిల్లు కట్టాలి స్థాయికి దిగజారిపోయింది. అవి కూడా చాలా సాక్ష్యాలు మన దగ్గర ఉన్నాయి. అంటే సామాన్య మానవుడు పైకి వెళ్తే మనోడు కోపం, ఎందుకంటే సామాన్య మానవుడు పైకి వస్తే ఉండిలో డబ్బులు వేయడు, సామాన్య మానవుడు డైరెక్ట్గా వెళ్ళిపోతే ఏ ఉపయోగం లేదు. కాబట్టి ఒక్కొక్క టికెట్ 1,00,000 పెడదాం, లేదంటే సామాన్య భక్తుని 10 రోజులు నిలబెడదాం. వాడికి అంటే నీళ్ళు ఇచ్చినా మళ్ళీ నీళ్ళు ఉన్నాయి కదా, ఎక్కడ బతికిపోతుంది, నీళ్ళు లేవు, మజ్జిగలే, ఏమీ లేకుండా సామాన్య భక్తుని 10 కిలోమీటర్లు తిప్పితే కింద టీవీలో వస్తుంది, 10 రోజులు పడుతుంది, ఎవరు రారు. అంటే సామాన్య భక్తుల యొక్క ఉచిత దర్శనం అనేది 10 రోజులు పడుతుంది అనగానే కింద వాళ్ళు భయపడిపోయి ₹1,00,000 ఉంటే పైకి వెళ్దాం, ₹1,00,000 ఉంటే పైకి వెళ్దాం అనే ఉద్దేశాన్ని తీసుకొచ్చి, ఇప్పుడు కొన్ని వేల మంది వచ్చాకన్నా అతనికి 100 మంది వస్తే చాలు కదా, 100 × ₹1,00,000 వస్తుంది. కాబట్టి ఇంకోటి హిందూ ధర్మం యొక్క ఏదైతే ఉందో, వెంకటేశ్వర స్వామిని ప్రేమించే హృదయాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఇలా అయితే మనం పోవడం వేస్ట్ అబ్బా, అక్కడ పోయినా కూడా మనం దేవుని చూడలేం అబ్బా, కాళ్ళు నొప్పులు పడుతున్నాయి అబ్బా, ఆడవాళ్ళు ఇబ్బంది పడుతున్నారబ్బా అనే మాటలు వస్తే ఎవరైనా సరే ఇక్కడ కాదు భక్తులు తగ్గిపోతారు. అప్పుడేమవుతుంది, డబ్బు ఉన్న వాళ్ళు మాత్రమే పైకి వెళ్తారు. ఆ డబ్బులు ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నా సరే, 100 మంది ఉన్నంత మాత్రం దాని విశిష్టత, కోట్ల మంది ఉండే జనాల దగ్గర విశిష్టత పోదు కదా. కేవలం ఎలాగైనా హిందూ ధర్మాన్ని తగ్గించి క్రిస్టియనిజంని దాని మీద పెంచాలి. క్రైస్తవ మతస్థులను కూడా కొన్ని వేల మందిని పైన దింపేస్తున్నాడు. పైన సిగరెట్లు తాగుతున్నారు, మందు తాగుతున్నారు, మన గుట్కాలు వేసుకుంటున్నారు. ఇది నేను ప్రత్యక్షంగా ఒకరోజు తిరుమలకి వెళ్ళినప్పుడు చూశాను. అంటే ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ? ప్రపంచంలోనే గర్వించదగ్గ 7 కొండల మీద ఉండే వెంకటేశ్వర స్వామి సన్నిధిలోనే ఇలా జరుగుతుందంటే ఎవరు ప్రోద్బలం? అది అన్య మతస్థులు వస్తున్నారు, ప్లస్ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి, చేస్తున్నారు. నాన్ వెజ్ దానికి సంబంధించిన నాన్ వెజ్ కాదు, జగన్మోహన్ రెడ్డి తొత్తుల పైన నువ్వు మటన్ వండుకున్నా నువ్వు ఆశ్చర్యపోనక్కర్లేదు, బూతులు తిట్టిన ఆశ్చర్యపోనక్కర్లేదు, పైన సెటిల్మెంట్లు చేసుకున్న ఆశ్చర్యపోనక్కర్లేదు, పైన ఒక చిన్నపాటి వైన్ షాప్ని ఎవరికి కనపడకుండా తాగేటట్టు పెట్టుకున్న ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు మాట్లాడే విధానాన్ని మనం అనుకున్న తర్వాత నేను మాట్లాడేది తప్పు అని ఎవరు అనకూడదు. ఇది కరెక్ట్, నేను చెప్పిన పాయింట్ అంతే.